14th అయితే वैलेंटाइन डे అని తెలుసులే కానీ 20th బ్రేకప్ డే అని తెలుసు. बट मुझे लगता है ये कोई इंडियन कल्चर का कोई पार्ट नहीं है. ఏంటంటే వ్యాలంటైన్స్ డే అనేది ఒక యూజ్లెస్ థింగ్, మనకు అనవసరమైంది. అలాంటి సింగిల్స్ ఏమైపోవాలా? వ్యాలంటైన్స్ డే యూత్ ఎంతగానో ఎదురు చూసే పండుగ. మేబీ ఏ డే కోసం ఎంతలా ఎదురు చూడరేమో ఈ డే కోసం అంతలా ఎదురు చూస్తారు. ఏమంటారు యూత్? మెయిన్గా మన బాయ్స్ కామెంట్స్లో రెస్పాండ్ అవ్వండి. అండ్ మనం February 7 to February 14ని వ్యాలంటైన్స్ వీక్గా జరుపుకుంటాం. ఈ వ్యాలంటైన్స్ వీక్ అనేది రోజ్ డేతో స్టార్ట్ అయ్యి ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అండ్ ఫైనల్లీ Feb 14 వ్యాలంటైన్స్ డేతో ఎండ్ అవుతుంది. లవర్స్ ఉన్నవాళ్ళు అండ్ లవర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ 7 days వాళ్ళకి బాగా క్రూషియల్ అండ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. కానీ ఈ డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? వాటి వెనక సైన్స్ అండ్ హిస్టరీ చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటే ఇక మొదలెడదామా? హాయ్ ఎవ్రీవన్, నేను మీ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ బడి. స్టార్టింగ్ విత్ ఫస్ట్ డే ఆఫ్ వ్యాలంటైన్స్ డే, దట్ ఈజ్ రోజ్ డే. ఆల్రెడీ ఈ డే అయిపోయింది, Feb 7th సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం మీరు అనుకుంటున్నదే కరెక్టే. రోజెస్ ఆర్ ది సింబల్ ఆఫ్ లవ్ అండ్ మీకు మీ పార్ట్నర్ మీద ఉన్న లవ్ని మెటీరియలిస్టిక్గా ఇన్ ది సెన్స్ ఒక వస్తువుని ఇచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ వి యూజ్ రోజ్. అండ్ ఇంకో అపోహ ఏంటంటే రోజెస్ కేవలం లవర్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని. బట్ ఇది రాంగ్. వై? బికాజ్ మీరు మీ ఫ్రెండ్స్తో కూడా రోజెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఏంటి బ్రో తేడా అనుకుంటారు అని మీకు అనిపిస్తుందేమో. సి వన్ థింగ్ క్లియర్గా అండ్ స్ట్రెస్ చేసి చెప్తున్నా, లవ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫీలింగ్ దట్ సెలబ్రేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బిట్వీన్ టూ ఆపోజిట్ జెండర్స్. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ టు ఏ పర్సన్ యూ ట్రస్టెడ్ వితౌట్ కన్సిడరింగ్ జెండర్. సింపుల్ అబ్బా. ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం మీకు ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి రోజెస్ ఇవ్వచ్చు. క్లియర్. ఒకవేళ మీరు నేను చెప్పిన వర్డ్స్ని యాక్సెప్ట్ చేస్తే ఈ రోజెస్ని మీరు బాగా నమ్మిన వాళ్ళకి ఇవ్వండి. రైట్? రెడ్ రోజెస్ మనం సింగిల్స్ కాబట్టి మనకి ఇవి సెట్ అవ్వవు. పింక్ రోజ్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్కి ఇవ్వచ్చు. లైక్ మీకు ఎవరి మీద కృతజ్ఞత బాగుంటే వాళ్ళకి ఇవ్వండి. అండ్ ఎల్లో రోజ్ సింబల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ జాయ్. మీ చెడ్డు దోస్తు గడికి ఇచ్చేయండి, సెట్ అవుతుంది. అండ్ వైట్ రోజ్ మీ సిస్టర్ ఆర్ మదర్కి ఇవ్వండి. వై? బికాస్ ఇది వైట్ రోజెస్ అనేది సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఇన్నోసెన్స్, అంటే అమాయకత్వం అనమాట. సో ఇదే విధంగా వ్యాలంటైన్స్ వీక్లోని ప్రతి డేకి ఏదో ఒక రీజన్ ఉంటుంది. మీరు ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయమంటే చేస్తా, లేకపోతే లేదు. చేయాలో వద్దో అనేది కామెంట్ చేయండి. అండ్ పబ్లిక్లోని యూత్కి వ్యాలంటైన్స్ డే మీద లవ్ మీద ఉన్న అభిప్రాయం ఏంటో అనేది చేశాను, చూసేయండి. బాగా వెయిట్ చేసినట్టున్నారు కదా. హాయ్ బ్రో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బడి. సో ఒకసారి అంతగా మన వ్యూవర్స్ అందరికి హాయ్. హాయ్. సో మనకి ఏంటంటే 7th నుంచి 14 వరకు మొత్తం నేను చెప్తే ఎందుకులే కానీ. సో వ్యాలంటైన్స్ డే రాబోతుంది, ఐడియా ఉంది ఇద్దరికి? అంటే 14th అయితే वैलेंटाइन डे అని తెలుసులే కానీ 20th బ్రేకప్ డే అని తెలుసు. దాని మీద మనకు బ్రేకప్ డే కూడా చెప్పేసాడు ముందే. సో బ్రేకప్ అయ్యే వాళ్ళకి కూడా ముందే చెప్తున్నా. సో ఇది మ్యాటర్ బ్రో. మాకు వ్యాలంటైన్స్ డే ఏం లేదు బ్రో, మాకు బ్లాక్ డే February 14. మీ బ్రదర్ ఇంకా ఏకంగా బ్లాక్ డే అన్నాడు. సో ఇప్పుడు మనం నాకున్న కొన్ని క్వశ్చన్స్ని మన యూత్లో వ్యాలంటైన్స్ డే మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అనేది ఒక 3 క్వశ్చన్స్ ద్వారా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యాలంటైన్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా లేదా? అండ్ వ్యాలంటైన్స్ డే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని ఏమైనా అనిపిస్తుంది? అంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు, మాకు లేదుగా మేము చేసుకోము. అంటే పర్లేదు చేసుకోవచ్చులే కానీ లైక్ వాళ్ళకంటూ ప్రేమికులకంటూ ఒక రోజు ఉండాలి కదా. సో తప్పదు, బాగానే ఉంటుంది. అండ్ మనం అంటే ఎక్కువ వ్యాలంటైన్స్ డేకి ఏమన్నా అంటే అసలు ప్రపోజ్ కూడా అసలు అనవసరంగా ప్రేమ అంటే తెలియనోడు కూడా ప్రేమించి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అలాంటివి ఏముండవు బ్రో, వాడికి లవర్ ఉంటే జరుపుకుంటాడు, లేకపోతే అంతే. అదేనట్లా నేను ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే అది ఎప్పుడైనా చెప్పొచ్చు, రైట్? చెప్పొచ్చు కదా ఎప్పుడైనా. అండ్ ఆ డేనే చెప్పాలని మనకి ఇంటెన్షన్ వస్తుంది కదా, అది ఈ వ్యాలంటైన్స్ డే ఉండడం వల్లే కదా వచ్చేది. ఏమంటారు? అది కరెక్టే. అంటే ఆ రోజు చెప్పాలని ఆతృత వస్తుంది ఎవరికైనా. సో ఆ రోజే చెప్పేస్తారు, అంటే కంట్రోల్ చేసుకోరు ఇంకా ఆ రోజు ఇంకా చెప్పేస్తారు. మ్యాక్సిమం అంతే ఉంటారు. కొంతమంది సుజీలైన అలాంటి వాళ్ళు అయితే ఆపుకుంటారు. సినిమా లేదా ఇది? ఓకే, జో మూవీ. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్, మీ ఒపీనియన్ ప్రకారం లవ్ అంటే ఏంటి? లవ్ అంటే మనం చేయలేదు కాబట్టి మనకు అంతేం తెలియదు. ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా? చెప్పులు కుట్టేటోడికి చెప్పులు ఉంటాయా? మా బతుకులు కూడా
అంటే అంటే ప్రేమ అనేది ఒక అమ్మాయి మీదే కదా, ఎనీ పర్సన్ మీద అవ్వచ్చు కదా. సో మీ ఒపీనియన్ ప్రకారం లవ్ అనేది ఏంటి? వాట్ ఈస్ లవ్? టు ఎండ్ తనతో తన ప్రాబ్లమ్స్ కానీ తనతో ఉంటాం. రెండు మనసులు కలవడం. సింగిల్ స్టేట్మెంట్ రెండు మనసులు కలగటం, రైట్. అండ్ ఇంకొక క్వశ్చన్గా మీరు ఇందాకే రాడ్ సింగిల్స్ అని చెప్పారు, అయినా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. బాగా మనకి వ్యాలంటైన్స్ డే 7 days జరుపుకుంటారు, అవి ఏమైనా ఐడియా ఉందా? అంటే చాక్లెట్ డే, రోజ్ డే, హగ్ డే, కిస్ డే, స్లాప్ డే, బ్రేకప్ డే. బ్రేకప్ డే ఏం లేదు బ్రో వ్యాలంటైన్స్ డేలో, మరి దాన్ని ఇంక్లూడ్ చేసే చూసా 21st బ్రేకప్ డే అని. 14 వరకు వ్యాలంటైన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకునేది. సో మనకి ఇవాళ 6th కదా, రేపు 7th, రేపు రోజ్ డే. ఏమైనా ఐడియా ఉందా? లేదు, మీరు చెప్పిందా తెలియదు. రోజు ఏమన్నా ఆర్డర్లు పెట్టుకున్నారా? అంటే మా టీచర్ రేపు ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎవరా లక్ష్మి టీచర్? ఓ యా మా చుట్టాలు వచ్చారుగా, myself Manish Chaudhary, GMC Guntur. ఓకే బ్రో, సో మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఐడియా ఉంది రైట్? ఇప్పుడు స్ట్రైట్గా 3 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ వ్యాలంటైన్స్ డే అండ్ ఈస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ సెలబ్రేటింగ్ వ్యాలంటైన్స్ డే? I have no problem to celebrate Valentine Day, बट मुझे लगता है ये कोई इंडियन कल्चर का कोई पार्ट नहीं है. तो किसी को सेलिब्रेट करना है तो करे, कोई दिक्कत नहीं है. तो बाकी इतना कोई सेलिब्रेट करना ज़रूरी या ये सब अननेसेसरी खर्चे करना, टेम्परेरी रिलेशनशिप ऐसा ऐसा मैं जो कॉलेज में देखता हूँ अभी, फर्स्ट डे, रोज डे, ये वो ऐसा वैसा, ठीक है टेम्परेरी चीज़ें है, ऐसे मैं इन चीज़ों को ज़्यादा मानता नहीं हूँ. ये मेरा ओपिनियन है. And in your opinion, what is love? What is love? It's a very difficult question. Yeah, मुझे समझ गया तेरा. But so you have your own opinion, right? Love is a feeling, unconditional feeling. Means love में कोई term and conditions नहीं चलता है. हाँ. मुझे जितना मैं बड़ा हुआ हूँ, मेरे को तो मेरे घर वालों से प्यार मिला है, मेरे दोस्तों से मिला है. तो मुझे ये सब रिलेशनशिप वाले लव का बारे में पता नहीं है. बट जहाँ तो लव कैसे डिफाइन करें, ये ऐसी एक फीलिंग्स है जिसको डिफाइन भी नहीं किया जा सकता और जिसके बिना जिया भी नहीं जा सकता है. యా, సో ఏమంటున్నాడంటే మన బ్రదర్, సో లవ్ అనే ఫీలింగ్ అనేది ఏంటంటే, సో దట్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్డ్స్, దట్ ఈస్ ఓన్లీ ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. अभी ना लव के नाम पे चॉकलेट है ये सब देना, इनसे लव नहीं है. तुम कुछ समोसा खिलाने से कोई लव वव नहीं होता है. तो मटेरियलिस्टिक वर्ल्ड में जितना तुम एक्सपेंसिव गिफ्ट देते हो या तुम ये सब चीज़ें करते हो, उससे लोगों को लगता है कि ये अगर एक्सपेंसिव गिफ्ट दे रहे उससे लव को डिफाइन किया जा रहा है, तो वो गलत है. యా, మన బ్రదర్ హిందీలో చెప్పాడు. సో సింపుల్గా ఏంటంటే, మనం బతుకుతున్న వరల్డ్లో నువ్వు రోజెస్ ఇస్తేనే, గిఫ్ట్స్ ఇస్తేనే, టెడ్డీ బేర్స్ ఇస్తేనే అది ప్రేమ అని అనుకోవడం తప్పు. అండ్ ఎవరన్నా ఈ తప్పుని అంటే ఇలా ఇస్తేనే ప్రేమ అనుకొని ఏమంటారు, సో ఆ టాక్సిక్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకూడదు అనేది బ్రదర్ యొక్క ఒపీనియన్, రైట్? రోజ్ డే రైట్? రోజ్ డే ఐడియా ఉంది కదా? हाँ आइडिया है. मुझे 7 days रहता है ना कॉलेज में, पूरा इसमें हाइप रहता है. मैं मेडिकल कॉलेज में हूँ ना, GMC, I'm from राजस्थान. तो ये सब थोड़ा हाइप रहता है, रोज डे, चॉकलेट डे, किस डे, हग डे. अगर कैसे कोई अपने को डिफाइन, जरूरी थोड़ी अपने लिए हर दिन वैलेंटाइन डे है. अगर तुम्हारा कोई परमानेंट साथी है तो वो तुम्हारे लिए हर डे वैलेंटाइन डे ही है. उसको स्पेशली बता के क्या करना. మీద వ్యాలంటైన్స్ డే అంటే లవ్ అనేది ఇప్పుడు ఏంటంటే మన యూత్లో ఏమవుతుంది, ఒక అబ్బాయి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలంత గోల్ ఉంటుంది. బట్ ఆ మిడిల్లో ఒక అమ్మాయి తగిలింది అనుకో, కరెక్ట్ అమ్మాయి తగిలితే ఫైన్, వాడు అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అవ్వచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ దరిద్రం బాగోక వాడికి ఒక సో అండ్ సో క్యాండిడేట్ దొరికితే ఇంకా ఐ హోప్ అర్థమైంది అనుకుంటా కదా. సో అందుకు యూత్ అనే వాళ్ళకి లవ్ మీద ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకుందామని సో స్టార్ట్ చేశాను. ఒకటి ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు, వాడి పేరు గోబి, గుర్తుపెట్టుకున్నాడు. గోబి అంటే ఏ విధంగా అంటే మంచి లవర్ దొరికిందా లేకపోతే ఒక ఎత్తుకున్నాడు ఆ రోజు కోసం.
ఈ వ్యాలంటైన్స్ డేలో చెబుతాడేమో అనుకుంటున్నాం. సో వాడికి కూడా ధైర్యం కొద్దిగా చెప్పండి వాడికి. దేవల్ల గోపి, జస్ట్ గోపి @91 నంబర్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో కొద్దిగా చూసి ఎంకరేజ్ చేయండి. आपके YouTube चैनल के थ्रू मैं बताना चाहता हूँ, मेरा एक फ्रेंड है, या अपने लव के बारे में पूछ रहे हो ना, तो मेरा एक फ्रेंड जो एक फ्रॉम फर्स्ट ईयर ही लाइक वन गर्ल इन माय बैच, ఓకే बट ही इज अ इंट्रोवर्ट, ఓకే he don't know how to express his love. तो मे बी अगर आपके YouTube चैनल से उसकी फ्रेंड को भी पता है कि वो उसको लाइक करता है, तो अगर उसको ये मैसेज पहुंच जाए तो पहुंचा देना कि यार वो मनोज उसको लाइक करता है. ठीक है ठीक है. तेलुगु ही है, తెలుగు తెలుగు వాళ్ళ ఏ లడికి తెలుగు వాళ్ళ. लड़की तेलुगु वाली. ఓకే, ఒకవేళ ఆ సిస్టర్ ఎవరైతే చూస్తున్నారో, సో ఇదంటే మ్యాటర్. మనోజ్ అనే అబ్బాయి, హిస్ ఫ్రెండ్ మనోజ్ ఈజ్ లవింగ్ యూ అండ్ హీ సేయింగ్ దట్ యూ ఆల్సో నో ఇట్. అండ్ అబ్బాయిలు ఇబ్బంది పెట్టమాకండి అమ్మా, కొంచెం ఎప్పుడు మేమే చెప్పాలి అంటే కష్టం కదా. సో ఎవ్రీ టైమ్ ఎక్స్ప్రెసింగ్ బై ఫ్రమ్ బాయ్ సైడ్ ఈజ్ ఈగో. కొంచెం ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పడం తప్పేం కాదు, కొంచెం ఈగో తగ్గించుకొని చెప్పండి. అండ్ see actually the problem is about only with his language. I will give you subtitles in English. The brother has told very very valuable points in his own language. The thing is మన తెలుగు వాళ్ళ కోసం నేను అది మీకు క్లియర్గా ఇంగ్లీష్లో చెప్తానండి. మన బ్రదర్ చాలా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఈవెన్ మాట్లాడిన కొన్ని మినిట్స్ అయినా చాలా అంటే చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే థ్యాంక్ యూ బ్రదర్. ఎనీవే థ్యాంక్ యూ బ్రో. ఏ కాలేజ్ అన్నారు? మీ పేరు బ్రో? పవన్ కళ్యాణ్. బ్రో వచ్చి ఏది పవన్ కళ్యాణ్ నిజంగా మరి నోట్ వాడు పెట్టిన బ్రోకి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వద్దులే కానీ మరి ఓటు ఎవరికి? జనసేన. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు? చందు. Subscribe guys, especially GMC guys. ఓకే ఓకే.